కవిత విడుదలైన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు లేదు అనేక రాజకీయ దుమారం మనకు తెలంగాణలో అటు కాంగ్రెస్ నుంచి కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి, అటు బీజేపీ నుంచి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు? ఇది రాజకీయపరమైన కేసు కావాలని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నేతగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాని తర్వాత జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా జాతీయ పార్టీ అని చెప్పిండు. కాబట్టి ఏ విధంగానైనా కేసీఆర్ను మనము కొంచెం ముందుకు పోకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పూరితమైన కక్షపూరితమైన ఈ కేసు వల్ల కవితను ఇరికించి కేసీఆర్ని ఇబ్బంది పెట్టి కొంచెము రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో మాత్రమే ఇది చేసినటువంటిది. ఆ రోజే కొన్ని తర్వాత ఒక ప్రైవేట్ టీవీ ఇంటర్వ్యూలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, నా బిడ్డ కవిత ఏ తప్పు చేయలేదు, ఆమె కేసీఆర్ బిడ్డ కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందని చెప్పిండు. చెప్పిన విధంగానే ఈరోజు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఏవైతే సిబిఐ కానీ ఈడీ కానీ ఉన్నాయో, ఈరోజు వాటి మీద నమ్మకం ప్రజాస్వామ్యంలో నమ్మకం పోయే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి చెంచాగిరి చేసే విధంగా ప్రస్తుత పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారికి నచ్చినట్టుంటే, నరేంద్ర మోడీ గారికి తలొగ్గినట్టుంటే అటువంటి పరిస్థితులలో మాత్రం వీళ్ళు ఎవరిని ఏమనరు. లేదు అని చెప్పనంటే ఎవరైనా ఆ స్థాయిలో పోటీకి వస్తున్నారు అనుకున్నప్పుడు ఈ సంస్థలను ఉపయోగించుకొని సిబిఐ ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించుకొని రాజకీయ పూరితమైన అభద్రతా భావంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఖచ్చితంగా అభద్రతా భావంలో ఉండి ఇలాంటి రాజకీయ పూరితమైన ఈ కక్షపూరితమైన ధోరణికి దిగుతున్నది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కవిత కేసు మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా నిర్దోషిగా బయటకు వస్తుంది. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కవిత విడుదల కావడాన్ని స్వాగతిస్తున్నారు, అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు కేసు తుది తీర్పు కూడా కవిత గారికి అనుకూలంగా వస్తుంది, కవితకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి కూడా నిర్దోషిగా బయటకు వస్తుందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సంసిద్ధమైన ఆలోచనతో ఉన్నది.